నమస్తే అండి. మల్కాజ్గిరి వాసి సుజాతాని. సోషల్ యాక్టివిటీస్ చేస్తుంటాను. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయం ఏంటంటే అసలు చాలా గందరగోళంగా ప్రజల్ని తికమక పెట్టేస్తున్న రాజకీయ నాయకులు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్, డీజిల్, పెట్రోల్ అన్ని పెంచేస్తూ వాళ్ళ ఇష్టానుసారంగా పెంచేస్తూనే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే ధోరణిలో కరెంటు బిల్లులు మిగతావన్నీ కూడా ఇలాగ పెంచుతూ ఉన్నారు. మాకు మాత్రం రూపాయి కూడా, ఒక్క రూపాయి జీతం కూడా పెరగలేదు. మరి మేము ఎలా బ్రతకాలి? ఒకరికొకరు పోటీ పడుతూ మీరు పెంచుకుంటూ పోతున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. మరి మా సామాన్యులు మేము ఎలా బ్రతకాలి? మా ఆవేదనను ఎవరు అర్థం చేసుకోవాలి? మేము ఎక్కడ చావాలి? గ్యాస్ మీద 50 రూపాయలంటే ఒక సగటు పేదవాడు ఎట్లా గ్యాస్ తీసుకుంటారండి? మళ్ళీ మేము పూర్వం వైభోగం తెచ్చుకోవాలేమో. కట్టెల పొయ్యి మీద ఊపుతూ ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుతూ కట్టెల పొయ్యి పెట్టుకోవాలేమో. మోడీ గారు ఏంటండి, ప్రజల మీద ఇంత దయ లేకుండా ఇలా పెంచుకుంటూ పోతే, మీరే ఆలోచించకుండా ఇలా ప్రజల మీద భారం వేస్తే మేము ఇంకెక్కడికి వెళ్ళాలి? కేసీఆర్ గారు కరెంటు ఛార్జీలు ఇప్పుడు వచ్చేది ఎండాకాలం, ఇప్పుడు వచ్చింది ఎండాకాలం. కరెంటు ఛార్జీలు మీరు ఇలా పెంచుకుంటూ పోతే ఎలా? మళ్ళీ ఒకరి మీద ఒకరు మీరు ధర్నాలు చేసుకుంటున్నారు. ప్రజలకు చెప్పే మీరే ధర్నాలు చేసుకుంటే ఇంకా మా ప్రజలు గోడు ఎవరికి చెప్పుకోవాలి? మేము ఎవరికి విన్నపం చేసుకోవాలి? న్యాయం అడిగిన వారి మీద కేసులు పెడుతున్నారు. ఇప్పుడున్న ప్రస్తుతం ఇప్పుడు ఈ సమాజంలో పేదవాడు బ్రతకడానికి వీలు లేకుండా అయిపోతుంది. సర్వనాశనం అయిపోయిందండి మొత్తము. గజం భూములు కూడా పేదవాడికి లేకుండా అన్ని కబ్జాలు అయిపోయాయి. పెద్ద వాళ్ళ హయాంలో ఉండిపోయాయి. ఏంటండి మాకు ఈ దౌర్భాగ్యము? ఎందుకు ఈ దుస్థితి? ఏమిటి మా కర్మ? ఏమిటి ఈ పరిస్థితి? మోడీ గారు, కేసీఆర్ గారు ప్రజల మీద దయ ఉంచండి. మోడీ గారు ఏమంటారు? దేశం కోసం, ధర్మం కోసం పెంచుతున్నామంటారా? కేసీఆర్ గారు ఏమంటారు? ప్రజల కోసమే ఉన్నవి మేము పెంచుతున్నామంటారా? మా యందు దయ ఉంచండి, దయచేసి మా యందు దయ ఉంచండి. ప్రజల యందు దయ ఉంచండి. మా జీతాలు పెరగలేదు, ఖర్చు బారానా? నిజంగా ఆమ్దాని చారానా అన్నట్టుంది. ఏంటి సార్ మాకు ఈ పరిస్థితి? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.